అమరావతిలో భవన నిర్మాణాల పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 4026 ఇళ్లకు అంతర్గత పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం పనులు నిలిపివేయడంలో పలు ఇబ్బందులు వచ్చాయన్నారు. టార్గెట్ ప్రకారం పనులు చేయకపోవడంపై షాపూర్జీ పల్లోంజీ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో తాను 2001లో కొన్న 60 సెంట్ల స్థలం పోయిందని నారాయణ అన్నారు. విజయవాడ సమీపంలోని ఈడుపుగల్లులో తన నివాస స్థలం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్తుందని తెలిపారు. అయితే అక్రమాలు జరిగాయని ఆధారాలు లేకుండా ప్రచారం చేశారని నారాయణ మండిపడ్డారు. హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సంబంధించి యూనిట్స్ జరుగుతున్నాయి. ఇందులో పర్టికులర్ గా ఏదైతే ఈ రోజు షాపుంజీ వర్క్ చేస్తున్న వర్క్ ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. మెయిన్ గా పెయింటింగ్ వర్క్స్ కొన్ని బ్లాక్లకు అయితే అయిపోవచ్చింది. ఇంటర్నల్ గా ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎంఈపీ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబర్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. ఈ విధంగా యాక్చువల్ గా వాళ్ళు మేజర్ వర్క్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్ గా రోడ్స్, డ్రైన్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టీపీ, డ్రింకింగ్ వాటర్ దాని మీద ఫోకస్ పెట్టున్నారు. అదేవిధంగా ఈ జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే గౌరవనైన భారత సుప్రీంకోర్టు జడ్జి గారు యాక్చువల్గా రావటం, వారి చీఫ్ జస్టిస్ వారి చేతుల మీద నిన్న జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఏపీ హైకోర్టు జడ్జెస్ గెస్ట్ హౌస్ దానికి ఫౌండేషన్ జరిగింది. అదేవిధంగా జడ్జెస్ ఎన్క్లేవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళ యొక్క హౌసెస్ ఉన్నాయో దానికి యాక్చువల్గా ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంటర్నేషనల్ కన్సిలేషన్ అండ్ మీడియేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్తామని చెప్పారు. దాని మీద ఇమీడియట్గా సిఆర్డీఏ వర్క్ చేసి ల్యాండ్ ఐడెంటిఫై చేసి వారిచ్చే డైరెక్షన్ ప్రకారం దాని మోడల్ ప్రకారం దాన్ని కూడా టెండర్ పిలవటం జరుగుతుంది. భవనాలను యాక్చువల్గా